నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఈస్ దివేశ్రీ. సో నా వెనకున్న హడావిడి చూసి ఇదంతా ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ప్రజెంట్ మనం వచ్చేసి కడతల్లో మహేశ్వర మహా పిరమిడ్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. పత్రిజీ మహాధ్యాన యాగం అంటే ఈ ప్రోగ్రామ్ వచ్చేసి డిసెంబర్ 21 నుంచి డిసెంబర్ 31 వరకు జరుగుతుంది. ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. ఖచ్చితంగా 11 days ఇక్కడ ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అండ్ లాస్ట్ 18 years నుంచి ఈ ప్రోగ్రామ్ వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇక్కడ ఇంకొకటి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక ఈ ధ్యానం చేయడానికి ఎక్కడెక్కడి నుంచో వేరే వేరే కంట్రీస్ నుంచి అండ్ వేరే వేరే జిల్లాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. సో ఇక్కడ క్రౌడ్ చూసి ఒక్క నిమిషం నేను షాక్ అయిపోయిన, అమ్మ ఏంటి ఇంతమంది ఉన్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు అసలు వీళ్ళంతా అని. నార్త్ నుంచి, సౌత్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఇక్కడ ధ్యానం చేయడానికి ఈ 11 days ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా ఉన్నారు, లేదా 1-2 రోజులు ఉండి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉన్న ట్రస్ట్ వాళ్ళు కూడా వాళ్ళకి పడుకోవడానికి ఏర్పాట్లు కావచ్చు, ఫుడ్కి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా చాలా నీట్గా క్లీన్గా ఇక్కడికి వచ్చిన జనాలకి ఇబ్బంది అవ్వకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. సో ఇందాక నేను చెప్పినట్టుగా ఇక్కడ ఎక్కడెక్కడి నుంచో ధ్యానం చేయడానికి వస్తున్నారు కదా. సో ఒక్కొక్కరు 10 గంటలు, 15 గంటలు, 14 గంటలు ఇలా కంటిన్యూస్గా ధ్యానం చేస్తారంట. అసలు నిజంగా ధ్యానం చేయడం చాలా మన బాడీలో చేంజెస్ కావచ్చు, మనకి యాంగ్జైటీ తగ్గిస్తుంది, ఇంకా అలాగే స్ట్రెస్ తగ్గిస్తుంది. దీనివల్ల చాలా యూసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళకు ఒక పేరు పెట్టుకున్నారనమాట. పిరమిడ్ మాస్టర్స్ అని అంటారు వాళ్ళని. సో ధ్యానం చేసేవాళ్ళు కావచ్చు. అండ్ అలాగే ఇక్కడ ప్రోగ్రామ్స్ అంటే మార్నింగ్ 11 o'clock నుంచి ఈవినింగ్ 8:30, 9, 10 వరకు కూడా ఏవో ఒక ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూనే ఉంటారంట. రకరకాల ప్రోగ్రామ్స్ ఎక్కడెక్కడి నుంచో, యుఎస్ నుంచి, యూకే నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ అండ్ అలాగే సోషల్ యాక్టివిస్టులు ఉంటారు కదా. సో వాళ్ళు ఇక్కడికి వచ్చి అసలు ధ్యానం గురించి చెప్పడము, అలాగే ధ్యానం వల్ల యూజెస్ ఏంటి ఇలాంటివి అక్కడికి వచ్చిన వాళ్ళకి తెలియజేయడము, అసలు మెడిటేషన్ వల్ల యూజెస్ ఏంటి అండ్ మనం ప్రకృతికి ఎంత దగ్గరగా ఉండాలి, ఇలాంటి విషయాలన్నీ ప్రతి ఒక్కటి చాలా క్లియర్గా వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమంది అయితే వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఫుడ్ ఉందన్నమాట. మెనూ కూడా చాలా బాగుంది. మేము కూడా ఫుడ్ ఇక్కడ తిన్నాము. ఫుడ్ చాలా బాగుంది. అండ్ అలాగే వీళ్ళు ఇక్కడ 10 లక్షల ప్లేట్లు పెడతారంట ఫుడ్ కోసము. ఆ 10 లక్షల ప్లేట్లు కూడా అయిపోతున్నాయంటే ఇక్కడికి వచ్చే క్రౌడ్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక్కడ మనం చుట్టుపక్కల ల్యాండ్ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా చాలా పెద్దది. ఆల్మోస్ట్ ఒక 150 acres ఇక్కడ ఈ ల్యాండ్ ఉందన్నమాట. సో అది. అండ్ అలాగే నా వెనుక పిరమిడ్ కనిపిస్తుంది కదా. సో ఆ పిరమిడ్ వరల్డ్లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పిరమిడ్. సో చాలామంది, నాకు ఎగ్జాక్ట్గా కౌంట్ గుర్తులేదు, ఒకేసారి 10 నుంచి 15,000 మంది అక్కడ కూర్చొని ధ్యానం చేసుకునే అంత స్పేషియస్గా ఉందంట. అండ్ అలాగే దాంట్లో కూడా లెవెల్స్ ఉంటాయని చెప్పారు. సో అసలు ఏంటి అనేది తెలుసుకుందాం. పిరమిడ్ మాస్టర్ల అనుభవ సారాన్ని అందరికీ పంచడానికి రూపుదిద్దుకున్న దృశ్య మాధ్యమమే పిఎంసి ఛానల్. క్షణక్షణం ప్రతిక్షణం సత్య దర్శనం, భూమిని దివిగా మార్చే సుదర్శనం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా రూపొందించిన ఈ ఛానల్ ధ్యానంపై ఓ విశిష్టమైన ఛానల్గా రాజిల్లుతోంది. ధ్యానం, శాకాహారం, ఆత్మ విజ్ఞానం, పిరమిడ్ శక్తుల ప్రచారమే లక్ష్యంగా రూపొందిన ఛానల్ పిరమిడ్ మెడిటేషన్ ఛానల్.
దేశంలో మరే ఛానల్లో లేని విధంగా ఈ ఛానల్ పాజిటివ్ సోషల్ లైఫ్ పై కార్యక్రమాలను అందించడం విశేషం. అలాగే ఈ ఛానల్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా రూపొందించిన యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆధ్యాత్మిక జిజ్ఞాస పరులంతా ఈ ఛానల్ ప్రసారం చేసే కార్యక్రమాలన్నింటినీ స్వయంగా వీక్షిస్తున్నారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా రోజు లక్షలాది మందికి ఈ ఛానల్ రూపొందించే కార్యక్రమాలు చేరువవుతున్నాయి. PMC దివ్య దృష్టి, PMC క్షణక్షణం కొత్త సృష్టి. అలాగే తెలుగుతో పాటు ఇంగ్లీష్, కన్నడ, తమిళం, హిందీ, ఒడిషా తదితర అనేక భాషల్లో ఈ ఛానల్ తన కార్యక్రమాలను కొనసాగిస్తోంది. PSSM లక్ష్యాలు, ఆశయాలను యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చిన ఘనత PMC ఛానల్ది కాగా, ఇప్పుడు PMC యాప్ ద్వారా ఆయా కార్యక్రమాలు మరింత విస్తృతంగా ప్రపంచంలోని ప్రతి మూలకు వెళ్లే సౌలభ్యం కలిగింది. దీని ద్వారా సెల్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ PMC యాప్ ద్వారా అందించే PSSM కార్యక్రమాలు, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రసారం చేసే అద్భుత కార్యక్రమాలను నేరుగా వీక్షించే అవకాశం కలిగింది. PMC టీవీ మాధ్యమం ద్వారా PSSM ఉద్యమ లక్ష్యాలు కొన్ని కోట్ల మందికి చేరువయ్యాయి. ఈ ఉద్యమానికి మరింత విస్తృతంగా ప్రచారం కల్పించడానికి, మరింత సులువుగా ప్రజల ముంగిట్లోకి తీసుకురావడానికి PMC యాప్ రూపొందించడం జరిగింది. PMC యాప్ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి ప్రపంచ వ్యాప్తంగా PMC ప్రసారం చేసే ప్రతి కార్యక్రమాన్ని ప్రజల ముంగిట్లోకి తీసుకొచ్చినట్లయింది. ఈ PMC యాప్ ద్వారా అన్ని భాషల ప్రజలు ఆయా కార్యక్రమాలను స్వయంగా వీక్షించడంతో పాటు ఆయా కార్యక్రమాల ద్వారా జ్ఞాన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి, శాఖాహారం, ధ్యాన పిరమిడ్ శక్తుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి మార్గం సుగమం అయ్యింది. హాయ్ లక్కీ గారు. నమస్తే. సో ఇప్పుడే మీ యాప్ గురించి చూసాం మేము స్టేజ్ మీద. సో అసలు ఈ యాప్ ఎలా యూస్ అవుతుంది ఏంటి, కొంచెం డీటెయిల్గా మా ఛానల్ వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ మనకి సింప్లెస్ట్ టెక్నిక్ ఆఫ్ పవర్ఫుల్ మెడిటేషన్ చెప్పారు, ఆనాపానసతి మెడిటేషన్. PSSM కోర్ ఫౌండేషన్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక విజ్ఞాన పర్స్పెక్టివ్లో జ్ఞానం ఇవ్వడం. అదంతా ఆల్రెడీ మీడియా ఛానల్ ద్వారా, మా శాటిలైట్ ఛానల్స్ ద్వారా హిందీ, తెలుగు అండ్ వేరే ఇండియన్ లాంగ్వేజెస్లో మేము ఆల్రెడీ ప్రచారం చేస్తున్నాం. జియోలో అంబానీ గారు అన్నట్టు దునియా ముఠిమే ఎట్లయితే మనం చేయగలుగుతామో, ధ్యానం సింప్లెస్ట్ టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్, ఈ జ్ఞానం అందరి ఫోన్లో అందాలి అని ఇప్పుడు మేము అందరం కలిసి PSSM ద్వారా ఒక యాప్ లాంచ్ చేసాం, PMC యాప్. అది ఇప్పుడు హిందీ అండ్ తెలుగు భాషలో ఆల్రెడీ అవైలబుల్ ఉంది. త్వరలో అది ఇంగ్లీష్ అండ్ ఆల్ ద అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఇండియాలో కూడా అది లాంచ్ అవుతుంది. ఎస్. హలో సార్. ఎస్ మేడం. సో మీరు బుద్ధ CEO అని చెప్తున్నారు. అసలు ఈ బుద్ధ CEO అంటే ఏంటి, ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది? ఎస్, పత్రి గారి విజను ప్రపంచం అందరూ కూడా ధ్యానమయం కావాలి అని చెప్పేసి ఇప్పుడు మనం వరల్డ్ మెడిటేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో దానిలో భాగంగానే ప్రతి నాయకుడికి కూడా ధ్యానం గురించి పూర్తిగా చెప్పాలి. ధ్యానం ద్వారా ఒక ఆరోగ్యంతో పాటుగా ధ్యానం ద్వారా ఎంతో మానసిక ఆరోగ్యంతో కాకుండా ఎదుగుదల ఉంటుంది, అంటే గ్రోత్ ఉంటుంది, ఇండివిజువల్ గ్రోత్ ఉంటుంది, ఒక ఆర్గనైజేషన్ గ్రూప్గా చేస్తే వాళ్ళ గ్రోత్ ఉంటుంది, ఒక కంట్రీ సోషల్ చేంజ్ వస్తుంది. ఎందుకంటే ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్తో వాళ్ళు అనుకున్నవన్నీ జరుగుతున్నప్పుడు, ఒక గ్రోత్ ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా కలిసి ఉండే అవకాశం ఉంది. సో ప్రపంచ శాంతి ఎలాగూ ఉంది ధ్యానం ద్వారా. ఓకే, సో ఈ విషయాల మీద మన బుద్ధ CEO అంటే మనము లోపల బుద్ధుడిగా ఉండాలి. ప్రతి CEO కూడా ఒక బుద్ధుడు అవ్వాలి. బుద్ధుడు అవ్వటం అంటే ధ్యానం ద్వారా మన గురించి మనం తెలుసుకోవటము, మనం అనంతమని తెలుసుకోవటము, అందరితో ఒకటిగా ఉండి తెలుసుకోవటము. సో ఈ విషయాన్ని పత్రికల ద్వారా, ఈ బుద్ధ సేవ ద్వారా కానీ ఎన్నో ప్రపంచం మొత్తం ఎన్నో పిరమిడ్ మాస్టర్స్లు, ఇప్పుడు PMC హిందీ అయితేనే, PMC తెలుగు అయితేనేమి, చాలా ప్రపంచం మొత్తం కూడా రీచ్ అవుతూ అందరికీ కూడా ఈ ధ్యానం గురించి మనం చేస్తున్నాము. సో బుద్ధ సేవ అనేది అన్ని PS మార్గంలో కలుపుకొని కాన్ఫరెన్స్లు చేస్తాం ముఖ్యంగా. సో ఢిల్లీలో పెద్ద కాన్ఫరెన్స్ చేయబోతున్నాము, ఎంతోమంది నాయకులను తీసుకొచ్చి PSSM మొత్తం కూడాను. ఈ ధ్యానం చాలా సింపుల్, దీని ద్వారా సోషల్ సాంఘిక చేంజ్ తీసుకురావచ్చు అని చెప్పేసి చెప్తున్నాం అనమాట. అది థ్యాంక్ యూ. అంటే ఇది ఇప్పుడున్న జనరేషన్కి ఎలా యూజ్ అవ్వచ్చు? యూత్కి క్లారిటీ రావాలి,
కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే డెసిషన్ తీసుకోవాలంటే ఇది వెళ్ళాలా అటు వెళ్ళాలని చెప్పేసి. సో ధ్యానం ద్వారా అద్భుతమైన క్లారిటీ వస్తుంది. ఒకటి, యూత్ ఎప్పుడు కూడా ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి జీవితంలో, నేను అది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పేసి. ఎన్నో మంది మిలియన్స్ ఆఫ్ యూత్ పిఎస్ఎం ఇది ధ్యానంలోకి వచ్చిన తర్వాత చాలా ఈజీగా వాళ్ళ కాన్ఫిడెన్స్ తెచ్చుకొని, క్లారిటీ తెచ్చుకొని, వాళ్ళకి ఏ విధంగా లైఫ్ కావాలో ఆ విధంగా చేర్చుకుంటున్నారు. దీనికని మేనిఫెస్టేషన్ అంటాం. ఈ సబ్జెక్ట్ అంతా పిఎస్ఎంలో అద్భుతంగా ఉంది. మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క మైండ్ని ఎక్స్పాండ్ చేసుకుంటే వాళ్ళకి కావాల్సినటువంటి జీవితాన్ని వాళ్ళు సాధించుకోవచ్చు అని చెప్పేసి ఈ ధ్యానము చక్కగా ఉపయోగపడుతుంది యూత్కి. ఎస్, అది. థ్యాంక్ యూ. హలో మేడం. నమస్తే అమ్మా. సో మేడం, ఇప్పుడు మీరు వేగన్ సబ్జెక్ట్ చెప్తారు అని అంటున్నారు. సో ఇది ఏ విధంగా యూజ్ అవుతుంది, దీనివల్ల యూజ్ ఏంటి? వేగన్ అనే దానికంటే ఇది శాకాహారము, లైక్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఇది ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది మనకి అందరికీ హ్యూమన్ హెల్త్కి కూడా చాలా అవసరము. చాలా సైంటిఫిక్ రీసెర్చ్ కూడా చేశారు, ఎన్నో డాక్యుమెంటరీస్ కూడా అయినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మాకా దూత్ కానివ్వండి, గేమ్ చేంజర్స్ కానివ్వండి, వాట్ ద హెల్త్ అని కానివ్వండి, ఎన్నో సినిమాలు డాక్యుమెంటరీస్ వచ్చాయి. వై ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ హ్యూమన్ హెల్త్ కోసం కానివ్వండి. అండ్ మెయిన్లీ ఏంటంటే అహింస, అంటే ఏ జీవిని హింసించరాదు, ఏ జీవిని చంపరాదు, ఏ జీవి మన కోసం పుట్టలేదు. అంటే యాజ్ అగెయిన్స్ట్ పాపులర్ బిలీఫ్, లైక్ యు ఆర్ నాట్ బోర్న్ ఫర్ మీ, మీరు నా కోసం పుట్టలేదు, నేను మీకోసం పుట్టలేదు. అలాగే ఏ జంతు కూడా మన కోసం పుట్టలేదు. సో ఏ జీవిని హింసించరాదు. సో ఇట్స్ బేసికలీ కాన్సెప్ట్ అహింస అనమాట. సో పత్రిజీ మనకి చెప్పింది ఏంటంటే నాన్ ఇంటర్ఫిరెన్స్, నాన్ వైలెన్స్ అండ్ నాన్ కిల్లింగ్ ఆఫ్ యానిమల్ కింగ్డమ్. సో అలాగే ఏదైతే మనకి అహింస అని ఉంటుందో అదే ఇట్ విల్ హెల్ప్ మదర్ ఎర్త్ ఆల్సో. మదర్ ఎర్త్ కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ హ్యూమన్ హెల్త్, యానిమల్స్ అండ్ మదర్ ఎర్త్కి మనకి సపోర్ట్ చేసినట్టు అవుతాము. మనం ఒకవేళ మొక్కల ఆధారిత జీవనం జీవిస్తే ప్రతి ఒక్క దాంట్లో, ఆహారంలో కానివ్వండి, వేషధారణలో కానివ్వండి, ఏదైనా వస్తువులు వాడడంలో కానివ్వండి, ప్రతిదీ కూడా మొక్కల నుంచి తీసుకుంటే మనము భూమిని కాపాడిన వాళ్ళం అవుతాము, భావి తరాలకి తోడ్పడిన వాళ్ళం అవుతాము. బేసికల్గా మనము జంతువులను హింసించకూడదు. అది నాన్ వైలెన్స్ అనేది మనం పాటిస్తాం. అంటే ఇప్పుడు మీరు చెప్పిన విధానంగా చూసుకుంటే కనుక ఇప్పుడున్న యూత్ ప్రకృతికి చాలా దూరంగా ఉంటున్నారు. సో దాని గురించి అడిగితే ఏం చెప్తారు? అవును, కరెక్టే అమ్మ కదమ్మా. ఎందుకంటే అందరూ గ్యాడ్జెట్స్ ఎక్కువైపోయినాయి, మొబైల్ ఫోన్స్ ఎక్కువైపోయినాయి, వ్యసనాలు ఎక్కువైపోయినాయి. సో యూత్కి మెయిన్గా కావాల్సింది ఏంటంటే కనెక్షన్. ఎవ్రీ వన్ ఈజ్ డిస్కనెక్టెడ్. సో ఆ కనెక్షన్ కావాలంటే ఫస్ట్ యూత్ అందరికీ కావాల్సింది మెడిటేషన్, ధ్యానం అనేది వస్తే ఆటోమేటిక్గా ఎప్పుడైతే వాళ్ళతో వాళ్ళు కనెక్ట్ అవుతారో దెన్ ప్రకృతితో కూడా కనెక్ట్ అవుతారు, యానిమల్స్తో కనెక్ట్ అవుతారు, ప్లాంట్స్తో కనెక్ట్ అవుతారు, మదర్ ఎర్త్తో కనెక్ట్ అవుతారు. సో అందరికీ యూత్ ఎస్పెషల్గా ఇప్పుడు కావాల్సింది ఏంటంటే ధ్యానం. ధ్యానం ద్వారా ఏమవుతుందంటే వాళ్ళ మెంటల్ హెల్త్ కానివ్వండి, ఇమోషనల్ హెల్త్ కానివ్వండి, అన్నీ చక్కగా అవుతాయి. వాళ్ళ డెసిషన్ మేకింగ్ స్కిల్స్, రిలేషన్షిప్స్ వైజ్ కానీ, కెరియర్ ప్లానింగ్ కానీ, ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ అన్ని సరైన డెసిషన్స్ తీసుకుంటారు. యూత్కి ఎస్పెషల్గా ఇప్పుడు కావాల్సింది అది. ఎక్కువ డిప్రెషన్స్ అవుతున్నాయి, సూసైడ్స్ అవుతున్నాయి. సో అన్నిటికీ ఆన్సర్ మెడిటేషన్ అమ్మ. ఒకవేళ యూత్ మెడిటేషన్లో రాగలిగితే కనుక చాలా బాగుంటుంది. సో అండ్ అలాగే ఇప్పుడు ఈ మెడిటేషన్ అనేది ఎవరెవరు చేయొచ్చు, ఏజ్ వాళ్ళు ఇక్కడికి రావచ్చు? అందరూ రావచ్చు, చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ రావచ్చు. ఏజ్ లిమిట్ లేదు, ఏమీ లేదు. అందరూ ధ్యానం చేయాలి, అందరూ ధ్యానం చేస్తారు కూడా ఇక్కడ. సో చిన్న పిల్లలు ఎంత అంటే 1 year పాప కూడా, 1 year పిల్లవాడు కూడా ధ్యానం చేస్తారు ఇక్కడికి వచ్చి. సో ఏజ్కి ధ్యానానికి సంబంధం లేదు, ఏజ్కి జెండర్కి కూడా సంబంధం లేదు. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ధ్యానం చేయొచ్చు. ఆనాపానసతి ధ్యానం అనేది మనం చెప్తున్నాం ఇక్కడ. ఆనాపానసతి ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. సో ఇలాగే ఇక్కడ ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచి ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది? లక్షల మంది అండి, వేల మంది వస్తున్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం. ఇక్కడ ఇది మన మహేశ్వర మహాపిరమిడ్ అనేది ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్. ఇది ఇక్కడ పత్రిజీ శక్తి స్థల్ ఉంది. అంటే ఇక్కడ పత్రిజీ బాడీ వెకేట్ చేసిన సమాధి ఇక్కడ మనకి ఉంది. సో ఇక్కడ పత్రిజీ అనౌన్స్ చేసిందంటే మహేశ్వర మహాపిరమిడ్ మనకి ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో అందరు ఇక్కడికి వస్తారు, లక్షల మంది వచ్చారండి ఇప్పటిదాకా, ఇంకా వస్తూనే ఉన్నారు. సో దిస్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేస్ మెడిటేషన్ కోసం కానివ్వండి, సజ్జన సాంగత్యం కోసం కానివ్వండి. పిరమిడ్ మెడిటేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మెగా పిరమిడ్ మనకు ఉంది. సో దానికి కూడా సందర్శించడానికి అందరూ రావచ్చు. ఎవ్రీ వన్ ఈజ్ వెల్కమ్. సో ప్రస్తుతం మనతో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ చైర్మన్ విజయ్ భాస్కర్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడిద్దాం. హలో సార్. హలో మేడం. సార్, మేము ఇంటి దగ్గర నుంచి చూస్తున్నాము, నంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ కనబడుతున్నారు. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నప్పటి నుంచి ఈరోజు 5th డే ఐ థింక్. సో ఎంతమంది ఇక్కడికి రావడం జరిగింది మేడం? దాదాపుగా రోజు ఒక 75,000 మంది
రావడం జరుగుతుంది. అంటే పోతుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు. బట్ యాజ్ ఎ హెడ్ కౌంట్గా మేము పాసెస్ ఇష్యూ చేసింది మాత్రం సోఫార్ దాదాపు 60-70 వేల మందికి పాసెస్ ఇష్యూ చేశాం. అండ్ అలాగే ఇక్కడ అన్నదానం కూడా చేస్తున్నారు. సో అన్నదానంకి ఎంతమంది హాజరవుతున్నారు? మేడం ఇక్కడ మాకేంటంటే ధ్యానం కంటే ముఖ్యం అన్నప్రసాదం. ఈ ధ్యానం మా గురువారు ఏం చెప్పేవారంటే ప్రతి ఒక్కరు ధ్యానం చేసినా చేయకున్నా వచ్చి ఇక్కడ భోంచేయాలి. అందుకే అన్నదానం అనుకుంటా పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞంగా చేస్తున్నాం. యజ్ఞం అది. ఈ యజ్ఞంలో దాదాపు ఈ 12 రోజుల్లో 10 లక్షల ప్లేట్ల భోజనం పెడతామని ఇప్పటికీ 5 లక్షలు క్రాస్ చేశాం. ఈ 10 లక్షల ప్లేట్ల భోజనం పెడతాం ఇక్కడ. ఓకే. సో అంటే సార్ ఇక్కడ ఏ రాష్ట్రాల నుంచి వస్తున్నారు? నాకు తెలిసి ఇండియా మొత్తం నుంచి వస్తున్నారని చెప్తున్నారు. సో ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? మేడం ముఖ్యంగా ఒక 70% తెలుగు రాష్ట్రాల నుంచి వస్తారు. ఒక 20% అదర్ స్టేట్స్ నుంచి వస్తున్నారు. ఎక్కువ నార్త్ ఇండియా నుంచి వస్తున్నారు. ఒక 5% అబ్రాడ్ నుంచి వస్తున్నారు. ఓకే. అండ్ అలాగే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి లేకపోతే ఇక్కడ ఉండడానికి కానీ వాళ్ళకి పడుకోవడానికి కానీ ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు? మేడం మాకు ఇది 13వ సంవత్సరము రెగ్యులర్ చేస్తున్నాము. అయితే మేము దాదాపు ఒక 7 నుంచి 8 వేల మందికి మంచిగా షెడ్స్ వేసి వాళ్ళకు బెడ్స్ అన్ని ప్రొవైడ్ చేసేసి చల్లికుంటే ప్రికాషన్ తీసుకొని చాలా ప్రొఫెషనల్గా ఒక కంపెనీకి ఇచ్చాం. వాళ్ళకు 7,000 మందికి అకామిడేషన్ ఉండడానికి చేశాం. తర్వాత 400 టాయిలెట్స్ దాదాపుగా మీరు చూస్తున్నారు కదా, ఎక్కడ ఏమి ఇబ్బంది లేదు. దీంతోపాటు ఇక్కడ మహేశ్వర మహామెగా మీరు ప్రపంచంలో అతిపెద్ద ధ్యాన మందిరం ఉంది. ఆ ధ్యాన మందిరంలో 225 గంటలు ప్రపంచ శాంతికి ధ్యానం జరుగుతుంది. ఎంతోమంది ఆ ధ్యాన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ యాగం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ శాంతి, తర్వాత పత్రిజీ ధ్యాన ప్రసాద యజ్ఞం 10 లక్షల ప్లేట్ల భోజనం పెట్టాలనేది ఈ 2 థీమ్ మీదనే ఈ కార్యక్రమం జరుగుతుంది. తర్వాత వరల్డ్ మెడిటేషన్ డే కూడా డిక్లేర్ అయింది కాబట్టి అందులో భాగంగా అది కూడా సెలబ్రేట్ చేసుకున్నాం. ఈ యొక్క 3 కార్యక్రమాలతో ఈ యాగం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఓకే సార్. థ్యాంక్ యూ. ఇక్కడ ధ్యానం చేయడానికి దాదాపు 10 లక్షల మంది వస్తున్నారని చెప్తున్నారు. సో అసలు ఈ మెయింటెనెన్స్ అంతా ఎలా మేనేజ్ చేస్తున్నారు ఏంటి అనేది రాజశేఖర్ గారిని, ఆయన ఇక్కడ ఇన్ఛార్జ్, ఆయన అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అండి. సో అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇంత క్రౌడ్ని? సో ఇదంతా కూడా ఆల్రెడీ మనకు సర్వీస్ ఎవరి ఇయర్ ఒక 200 మంది ఇక్కడ సర్వీస్ చేస్తారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ మధ్య అంటే పాత వాళ్ళు ఒక 150 మంది ఉంటారు, కొత్త వాళ్ళు ఒక 50 మంది కలిపి ఒక 200 మంది దాదాపు ఎప్పుడు ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. అదే అంతా కలిసి ఒక 150 మంది ఉంటారు. 150 మంది ఉంటారు. అండ్ ఇక్కడ 9 days మొత్తం ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, 11 days, ఓకే సారీ 11 days ఈ కార్యక్రమం మొత్తం ఇక్కడ జరుగుతుంది కదా. సో ఇక్కడ ఫుడ్ మెనూ ఏంటి, ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెడుతున్నారు? సో ఇక్కడ ప్రతిరోజు భోజనం అద్భుతంగా ఉండాలి. అసలు కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ పత్రి గారు శాకాహారంగా అందరూ మారాలి అనేది ఆయన కాన్సెప్ట్. అంటే శాకాహారంలో రుచిగా ఉంది, మాంసాహారం కంటే శాకాహారం చాలా రుచిగా ఉంది, ఆరోగ్యంగా ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఈ పదార్థాన్ని తిని వాళ్ళు ఇంటికి వెళ్ళి శాకాహారులుగా మారాలి అన్న కాన్సెప్ట్ మీదనే ఈ ఆహారం ఇంత శుద్ధిగా చేయబడుతుంది. ఇక్కడనే ఆహారం అమృతంలాగా ఉంటుంది. మీరు ఎవరైనా తినొచ్చు. తిన్న ప్రతి వాడు కూడా చెప్పేది ఒకటే విషయమే, ఎక్కడ తిన్నా కూడా ఇక్కడ తినేటువంటి టేస్ట్కి బయట తినే టేస్ట్కి చాలా తేడా ఉంటుంది. ఇంతమంది వస్తున్నా కూడా ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా, ఇంట్లో కంటే కూడా చాలా అద్భుతంగా ఇక్కడ వంటలు ఉంటాయి. ప్రతిరోజు మెనూ ఏంటంటే మార్నింగ్ ఒక ఉప్మానో లేకపోతే పొంగలో అలా ఉంటుంది. తర్వాత ఎక్స్ట్రా
మరి బజ్జీ కానీ అంటే మైసూర్ బజ్జీ లేకపోతే వడ అట్లా ఉంటుంది, చట్నీ ఉంటుంది, సాంబార్ ఉంటుంది మార్నింగ్ మెను. సో మధ్యాహ్నం ఏంటంటే చట్నీ ఉంటుంది, ఫ్రై ఉంటుంది, తర్వాత కర్రీ ఉంటుంది, మళ్ళీ వచ్చేసి స్వీట్ ఉంటుంది, పప్పు, కలర్ రైస్, తర్వాత మళ్ళీ సెకండ్ కౌంటర్లో అన్నము మరి సాంబార్ ఉంటుంది, మళ్ళీ థర్డ్ కౌంటర్లో మరి అన్నము మజ్జిగ ఉంటుంది. మళ్ళీ అరటిపండు కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎన్ని కౌంటర్స్ పెట్టారు మొత్తం ఇంతమందిని మేనేజ్ చేయడానికి? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కౌంటర్లు 10 ఉన్నాయమ్మా, మొత్తం 10 కౌంటర్లు ఉంటాయి. అవసరాన్ని బట్టి ఎక్కడం తగ్గడము జరుగుతుంది. మామూలుగా 10 కౌంటర్లు ఉన్నాయి. స్టార్టింగ్ మేము ఒక 4-5 కౌంటర్లు స్టార్ట్ చేస్తాము, మనుషులు వచ్చేదాన్ని బట్టి పెంచుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ క్రౌడ్ అనేది అప్ అండ్ డౌన్ ఉంటుంది. అంటే మనకి హాలిడేస్ వీకెండ్ డేస్ వచ్చినప్పుడు మనకి కొద్దిగా ఎక్కువ వస్తారు, అప్పుడు కొన్ని మేనేజ్ చేస్తాం. ఇప్పుడు ఈ క్రిస్మస్ రోజు ఇంకా ఎక్కువ ఉంటారు. కానీ విషయం ఏంటంటే పొద్దున 6:30కి ఇక్కడ స్టార్ట్ అవుతుంది, రాత్రి 12 గంటల వరకు ఇక్కడ పొద్దున జరుగుతూనే ఉంటుంది. ఎవరెవరు తింటూనే ఉంటారు. ఇక్కడ అసలుకి గ్యాప్ అనేదే లేదు. టిఫిన్ కంప్లీట్ అయితే వెంటనే స్టార్ట్ భోజనాలు కూడా కంటిన్యూషన్ ఉంటాయి. రాత్రి ఫుడ్ రాత్రి మళ్ళీ మినీ వేరే ఉంటుంది. సో రాత్రి మళ్ళీ కలర్ రైస్ ఉంటుంది, రాత్రి చపాతీ ఉంటుంది, కర్రీ ఉంటుంది, మళ్ళీ రసము, అన్నము, మజ్జిగ, అన్నము. సో రాత్రి మళ్ళీ మెనూ వేరే ఉంటుంది. చాలా అద్భుతంగా ఇక్కడ వచ్చిన వాళ్ళు ఫుడ్లో ఎలాంటి ఇబ్బంది లేదు, రూపాయి కూడా ఖర్చు పెట్టక్కర్లేదు, హోటల్కి వెళ్ళక్కర్లేదు. హోటల్లో తిన్నదానికంటే కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అది విషయం. ఓకే అండి, థ్యాంక్ యూ. వెల్కమ్. మూమెంట్లో మీ అందరి పాత్ర కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. మీరందరూ యుఎస్కు రండి. సో ధ్యాన ప్రచారంలో పాల్గొనండి. సో వీసాలు మీరు అంటే ఒక సంకల్పం పెట్టుకుంటే వీసాలన్నీ అవన్నీ వాటంతకవే వచ్చేస్తాయి. సో మీరందరూ యుఎస్కి కెనడాకి అందరు రండి, ధ్యాన ప్రచారం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సో వెస్ట్ కోస్ట్ నుంచి డెన్వర్ నుంచి జరుగుతున్న కార్యక్రమాల్ని సార్ నుంచి విందాము. నమస్తే అండి, నా పేరు తాలంకి శ్రీధర్. ముఖ్యంగా మా ఆవిడ లక్ష్మీ తాలంకి బ్రహ్మశ్రీ పితామహ వారి ఆశీస్సులతోనూ, మేడం స్వర్ణలత మేడం ఆశీస్సులతోనూ, డాక్టర్ జీకే గారి ఆధ్వర్యంతో స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ అని పెట్టేసి, మనము అందరికీ తెలిసి ఉంటుంది థర్మోడైనమిక్స్ నేర్చుకుంటాము, ఫిజిక్స్ నేర్చుకుంటాము, కానీ దాని యొక్క అప్లికేషన్ కూడా తెలిస్తే ఇంకా బాగుంటుంది. థర్మోడైనమిక్స్ నేర్చుకున్నప్పుడు ఎంత ఇదిగా ఉంటుందో దాని యొక్క అప్లికేషన్ ఏది? జెట్ ఇంజన్. బోయింగ్ వాళ్ళు జెట్ ఇంజన్ తయారు చేసినట్లుగా అదేవిధంగా మనకి పూజ్య బ్రహ్మర్షి పితామహ మనకు ధ్యానం అనే ఒక మంచి శాస్త్రాన్ని మనకి ఇచ్చినాడు. ఇంతమునుపు డాక్టర్ కార్తికేయన్ గారు బ్రహ్మర్షి గురించి చెబుతూ డిసెంబర్ 21 మెడిటేషన్ డే చేస్తూ ధ్యానాన్ని సరళంగా ఎలా తీసుకెళ్ళాలి, ఒక ఆంగ్లంలో చిన్న సూక్తి ఉందండి, ద గ్రేట్నెస్ ఆఫ్ ది టీచర్ కన్సిస్ట్స్ ఇన్ సింప్లిసిటీ ఆఫ్ హిస్ లాంగ్వేజ్. అంటే ధ్యానం ఎంత కష్టం అన్న వాళ్ళకి అది ఓన్లీ ఎలీట్ పీపుల్ వాళ్ళకి కాదు, ధ్యానం అందరికీ సామాన్యులకు సరళంగా వెళుతుంది. దాని యొక్క అప్లికేషన్ మనం చేయొచ్చు. ప్రతి గ్రామం నుంచి ఒక బెస్తవారి దగ్గర నుంచి మొన్ననే డాక్టర్ జీకే గారు స్పిరిచువల్ ట్యాబ్లెట్స్ యొక్క కొన్ని కార్యక్రమాలు ఎక్కడ చేశారో తెలుసా మీకు? బెస్తవాల గ్రామంలో చేశారు. ఒక్కసారి అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాజ్ డాక్టర్ జీకే గారికి, స్పిరిచువల్ ట్యాబ్లెట్స్కి. మన యొక్క ధ్యానం యొక్క ఫలాలు పత్రిజీ మరి తర్వాత స్వర్ణలత మేడం గారి కళ్ళలు ఎక్కడి దాకా వెళ్తున్నాయి చూడండి మీరు.
చివరికి బెస్తవారి దగ్గర దాకా ప్రతి ఒక్క గ్రామంలో వెళ్తున్నాయి. అదేవిధంగా వెస్ట్ కోస్ట్లో కూడా ఎక్కడైతే మీకు తెలిసే ఉంటుంది, అమెరికాలో ఉన్న పెద్ద ప్రాబ్లం మెంటల్ హెల్త్. దాని యొక్క కౌన్సిలింగ్ కానీ దాని యొక్క క్లాసెస్ కానీ ఒక 60 మంది డాక్టర్లు ఈరోజు లెవెల్ 1 క్లాసెస్ తీసుకుంటున్నారంటే స్పిరిచువల్ టాబ్లెట్స్లో మీకే తెలుస్తుంది. తర్వాత ఇక్కడే ఇంకొక పిరమిడ్ కూడా రాబోతుందండి డెన్వర్లో. దానికి మేము ఈ సభా సందర్భం మీకు చెప్తున్నాము, వస్తూనే మీరందరూ డెన్వర్ కొలరాడో రావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ప్రస్తుతము హిందూ టెంపుల్ ఆఫ్ కల్చరల్ సెంటర్లో అక్కడ ప్రతి వారము అక్కడ ధ్యానం జరుగుతుంది. అంతేకాకుండా మొన్ననే డిసెంబర్ 21 యునైటెడ్ నేషన్స్ వాళ్ళు డిక్లేర్ చేసిన రోజే పెద్ద ఎత్తున ధ్యానం సభలు జరిగింది హిందూ టెంపుల్ సెంటర్ అని చెప్పేసి కల్చరల్ రాకీస్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ సో డెన్వర్ కొలరాడోలో ఒక 4 acres ల్యాండ్లో అక్కడ కన్స్ట్రక్ట్ చేసే టెంపుల్తో పాటుగా ఒక పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ని కట్టడానికి సలాంకి ఫ్యామిలీ నుంచి పూర్తిగా సంసిద్ధ వ్యక్తం చేశారు. గట్టిగా చెప్పడం కొడదాం దానికి. అదేవిధంగా ఆస్టిన్లో సందీప్ గ్రూప్ నుంచి ఒక 5 acres ల్యాండ్లో సాత్విక్ జోన్గా దాన్ని ప్రకటించి అక్కడ ఒక పిరమిడ్ కన్స్ట్రక్ట్ చేసి విత్ రూమ్స్ ఒక హోలిస్టిక్ సెంటర్గా దాన్ని నిర్మించడానికి ఆ టీము మొన్ననే ప్రకటన జరిగింది. వచ్చే సంవత్సరంలో ఆ కార్యక్రమాన్ని మనం చేసుకోబోతున్నాం. మరి పరి అండర్లో పిఎస్ఎం గ్లోబల్ అన్నటువంటి ఒక రెస్పాన్సిబిలిటీ తను తీసుకోవడం నిజంగా ఒక కొత్త మలుపు అనే చెప్పాలి. ఎందుకంటే స్కాటర్డ్గా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలన్నింటినీ ఒక గ్లోబల్ బ్రాండ్తో తను అందులోనే స్పిరిచువల్ టాబ్లెట్స్ కూడా ఒక హెల్త్ వింగ్గా ప్రతి ఒక్కటి ఒక వింగ్గా దాంట్లో తీసుకొని రావాలన్నటువంటి ఒక ఆలోచనకి మాస్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ప్రతిస్పందిస్తూ ఇక్కడ ఎలా అయితే మనకి పత్రిజీ పిఎస్ఎస్ఎం అన్నటువంటి ఒక మూమెంట్ తీసుకొచ్చారో దానికి ఒక గ్లోబల్ అటాచ్ చేసి పిఎస్ఎస్ఎం గ్లోబల్గా ఆ అంబ్రెల్లాలో తీసుకురావడం అనేది చాలా చాలా గొప్ప విషయం. మరి ఇప్పుడు ఈ గ్లోబల్ లెవెల్లో బుద్ధ సియో నుంచి జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని రాకేష్ గారిని ఒక 1 minute చెప్పాల్సిందిగా కోరుచున్నాను. Thank you. Friends, at Buddha Siyo Quantum Foundation, last year we did first global conference of meditation leaders along with PMC Hindi partnership with Spiritual Tablets and many other PSSM organizations under the leadership of Padma Shri Karthikeyan sir. Along with that, so the goal of this conference was to bring to awareness to the government officials, leaders and corporate leaders about the benefits of meditation. Many case studies from all across PSSM. Yeah. So along with that, we also had regional conference of meditation leaders in St. Louis and also in Dubai. We also had advanced meditation workshops, retreats in Sedona as well as Dubai. We are also doing many online coach programs where masters from US, Canada, UK, Dubai and neighboring countries like Pakistan, Bangladesh, Fiji, Nepal, Bhutan, many countries are getting trained as coaches. And next year, we have, as Karthikeyan sir said, we will have second global conference of meditation leaders, a mega summit at Bharat Mandapam, where along with all the PSM organizations, we are bringing a lot of corporate leaders and organizations, UN and other officials. So many such programs. So thank you. థ్యాంక్ యూ సార్. సో బుద్ధా సియో ఫౌండేషన్ జరుగుతున్నటువంటి డైలీ మెడిటేషన్స్ అన్నింటిలో కూడా త్రూఅవుట్ గ్లోబల్ నుంచి పాల్గొనడం, అదే కాకుండా గల్ఫ్ కంట్రీస్లోని మరి యుఎస్లోని వాళ్ళు జీసీఎంఎల్ తాలూకా ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. అండ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ యూకే అండ్ యూరోప్ బుద్ధ పౌర్ణమి ప్రోగ్రామ్ని కొత్తగా ఇనిషియేట్ చేసి మరి యూకే అండ్ యూరోప్ తాలూకా టీమ్స్ అంతా కలిపి ప్యారిస్లో మొట్టమొదటిసారి, మరి లాస్ట్ ఇయర్ మధు అండ్ రమేష్ జర్మనీ నుంచి వాళ్ళు ఇనిషియేట్ తీసుకొని పైడా యొక్క సంయుక్త ఆధ్వర్యంలో జర్మనీలో బుద్ధ పౌర్ణమి చేయడం జరిగింది. మరి వచ్చే సంవత్సరం బర్మింగ్హామ్లో అంటే యూకేలో ఇప్పుడు 3rd బుద్ధ పౌర్ణమిని చేయడానికి రవికిరణ్, రాజ్, శ్రీలు గారు అండ్ మల్లికా మేడం యూకే టీం అంతా కూడా రెడీ అవుతున్నారు. అదేవిధంగా లాస్ట్ ఇయర్ పైడా నుంచి అండ్ యూకే పిఎంసీ ఆధ్వర్యంలో దాదాపు 24 daysలో 13 ప్రోగ్రామ్స్, స్పిరిచువల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ని అక్రాస్ యూకే చేయడం జరిగింది సాంప్రదాయం
కూచిపూడి నాట్య కళాకారులతో కలిపి. అండ్ క్రిస్టల్ ప్రదీప్ గారు యూరోప్ అంతటా కూడా తను ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా యూకేలో తను లాస్ట్ ఇయర్ ఒక 10 days తను ప్రచారం చేసి ఒక చెన్నై మాస్టర్ ద్వారా త్వరలోనే అక్కడ ఒక హోలిస్టిక్ సెంటర్ని విత్ పిరమిడ్ నిర్మించడానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా సో నౌ ఐ రిక్వెస్ట్ మణియం తాతయ్య గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ మలేషియా మూమెంట్. సో లాస్ట్ టైం మేము మలేషియా వెళ్ళినప్పుడు అద్భుతంగా 3 days ఆయన డ్రైవ్ చేస్తూ మన మాస్టర్ అందరినీ త్రూ అవుట్ మలేషియా ఆయన తిప్పి క్లాసెస్ కండక్ట్ చేశారు. ఇప్పుడు లాస్ట్ 1 year నుంచి రెగ్యులర్గా తను కట్టాలు కానీ ఇండియాలో చాలా చోట్ల పర్యటించడం, అదేవిధంగా మలేషియాలో కూడా ఈయన మణియం గారు ఇద్దరు రావడం జరిగింది. అండ్ బెల్జియం మాస్టర్ కూడా ఇప్పుడు ఇక్కడే ఉన్నారు, డెనీసా. ముందుగా సద్గురు పరమగురు మన ప్రదీప్ గారికి నమస్కారం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు బీ విత్ మాస్టర్ జీకే సార్, who really introduced, continued in the pandemic, during the pandemic. ఈ ధ్యానం వచ్చి నాకు జూమ్ ద్వారా ప్రారంభించారు. ఇంతవరకు వదలకుంటే జూమ్ ప్రారంభించుకున్నాను. అప్పుడు వచ్చి నేను పత్రిజీని చూడడానికి 2020 రావడానికి ఒక 1 week ప్లాన్ చేశాను. అయితే మాస్టర్ గారు వచ్చి 42 days ప్లాన్ చేస్తారు. ప్లేన్ వెళ్ళడం, అకౌంట్ ట్రైను, అకౌంట్ బస్సెస్ ఇదే. ఇప్పుడు ఎలా తిరుగుతున్నానంటే ట్రైన్ల, లోరీల, ఆటోల, మోటార్ సైకిల్లో తిరుగుతున్నాను. ఐ వాస్ ద వీల్ చైర్ అంటే ధ్యానం మాస్టర్కి తెలీదు. వీల్ చైర్ కూర్చొని ధ్యానం చేసిన మాస్టర్కి తెలీదు. అప్పుడు 2021లోనే L1 ఇంగ్లీష్ అమెరికా ఆ దీంట్లో వచ్చి నన్ను జాయిన్ చేశారు. జాయిన్ చేసి ఒక సగం అయిపోయిన తర్వాత అప్పుడే ఆయన తెలిసిన వీల్ చైర్ ఉన్నానని. అప్పుడు నేను 4 times టేక్ ఇన్సులిన్, మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్. నౌ ఐఎమ్ వాకింగ్ నైస్లీ. ఓన్లీ ఐఎమ్ టేకింగ్ మెట్ఫార్మిన్ మార్నింగ్ అండ్ ఈవినింగ్. అంతా మాస్టర్ గారు స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు ఏది ఇంపార్టెంట్ ఏంటంటే నేను వచ్చి మాస్టర్ అరేంజ్ చేసినప్పుడు 19 July ఇక్కడ ఉంటుండే. 24th గురువు గారు వచ్చి బాడీ ఎక్కేసేసారు. ఇప్పుడు ఆ గురువు గారు నా ముందలే ఉన్నారు. ఈజ్ ఎవ్రీవేర్, ఈజ్ విత్ మీ. ఇప్పుడండి నేను వచ్చి ఏం చేస్తానంటే యూ ఆర్ వెరీ వెరీ హ్యాపీ దట్ మాస్టర్ గారు వచ్చి 10th anniversary Paideia and spiritual research we had in Malaysia. And more than 180 people came from all over the world. Thank you very much everything, and things are going very well. Now, okay, ఏం చెప్తుందంటే ఈ యొక్క ధ్యానంలోని యాజ్ అవర్ గురువు గారు చెప్పేదాకా ఇట్స్ అ ఫ్యాంటాస్టిక్ అండ్ ఈజీ టైప్ ఆఫ్ మెడిటేషన్. ఆనా పానా సతి వెరీ ఈజీ. నేను ధ్యానం వచ్చి 1976 చేస్తాను. ఎన్నో రకాల ధ్యానం చేశాను. అయితే ఈ ధ్యానం ఈజీ, సింపుల్, వెరీ 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 ఎఫెక్టివ్. ఐఎమ్ ద ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు తెలుగు మాట్లాడుతుందంటే సార్ గురించే. ఎన్నో సందర్శనలు తెలుగు మాట్లాడి తెలియదు అది దీనిగా. ఇప్పుడు తెలుగు కొద్దిగా చదువుతున్నాను, కొన్ని మాట్లాడుతున్నాను, మీకు కొంచెం అర్థమవుతుంది. సో మీరంతా ఆలోచించడానికి చాలా థ్యాంక్స్ అండి, చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సో మలేషియాలో ఎప్పటిలాగానే అక్కడ ఒక కేర్ సెంటర్ రెగ్యులర్గా రన్ చేస్తూ ఎంతమంది ఇండియా మాస్టర్ వచ్చినా వాళ్ళకి లక్ష్మణ్ గారు అద్భుతంగా క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. మరి మలేషియా నుంచి వచ్చినటువంటి ఒక గ్రేట్ మాస్టర్ మణియం గారు నిన్న రాత్రి మన కట్టాల నుంచి అద్భుతంగా పత్రిజీ గారి దగ్గర వెళ్ళడం జరిగింది. ఆయనకు ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. గ్రేట్ మాస్టర్ ఆయన ఎంత వండర్ఫుల్గా తిరిగారంటే నిన్న ప్రిమిసెస్లో తిరిగి లాస్ట్ 3-4 years నుంచి వండర్ఫుల్గా మలేషియా అంతా కార్యక్రమాలు చేశారు. మరి పత్రిజీతో ఆయన వండర్ఫుల్గా పైన సాంగత్యం చేయాలి. ఆయన మలేషియా మాస్టర్స్కి ఎప్పుడు స్ఫూర్తిగా ఉంటారు. అండ్ ఫైనల్గా నేపాల్ నుంచి జరుగుతున్న కార్యక్రమాలని సాధన గారు క్లుప్తంగా తెలియజేయకోరుతున్నారు. సో నేపాల్ మూమెంట్లో ఆన్లైన్లో ఇప్పటికీ పిఎస్ఎం నేపాల్, అదేవిధంగా సంతోష్ ఫ్రమ్ చికాగో నుంచి రెగ్యులర్గా జూమ్లో క్లాసెస్ జరుగుతున్నాయి. ఆ డీటెయిల్స్ తెలుసుకుందాం. बुद्धम शरणम गच्छामि, धर्मम शरणम गच्छामि, आत्मवंदन और अंदरू नमस्कार. I am trying to speak kunchu kunchu
Okay. So I represent from Nepal, Sadhana Pariyar. We came 3 people, Manita Paurel and Samishta Rakal. So we have started our meditation from 2021. We don't have so much experience, but I would like to express my heartily gratitude to Brahma Rishi Pitama Patriji and Swarnamala ma'am, and also to all of us Hyderabad family who have welcomed or served with their warm love. We can't even express that how much they give us or such a huge platform to express our feelings or experience. We have not much to more say, but right at now, I only want to say that thank you, and also we have come here to experience pyramid. That, and also want to train online classes or train our to our people over there in Nepal. Recently, some of people are training over there, PMC, spreading their knowledges, but we haven't yet established or trained people. From here, whatever I have learned from the PM3 pyramid, now we are planning to spread the lesson we have learned from here to our state. Thank you so much for giving us such a huge platform and huge warm love. Thank you, best speakers. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ ఆల్ నేపాల్ మాస్టర్స్. ఇక్కడ ముగ్గురే ఉన్నారు, బట్ వెనకాతల ఆన్లైన్లో దాదాపు ఒక 15 మెంబర్స్ మాస్టర్స్ రెగ్యులర్గా వర్క్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ సందర్భంగా పరిణిత పత్రిని కూడా వేదిక మీద ఉండి సో అందరికీ సన్మానం చేయాల్సిందిగా కోరుచున్నాను. అండ్ బిఫోర్ దట్ ఐ రిక్వెస్ట్ డాక్టర్ న్యూటన్ సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ గ్లోబల్ మూమెంట్. పత్రిజీ మొదట్లో ఎలా కలగన్నారు గ్లోబల్ మూమెంట్ గురించి, మీ ఫైనల్ మెసేజ్. సో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఏ కలకన్నారో ఆ కళ ఇప్పుడు ఇంతమంది మహామహులు ఎంతోమంది గ్లోబల్గా ఈ మూమెంట్ని తీసుకెళ్తూ ఉన్నారు. అది చాలా గొప్ప విశేషమైనటువంటిది. ఎందుకంటే ఒక గురువు గారు శరీరంలో ఉన్నప్పుడు అందరూ శ్రద్ధగా పనిచేస్తారు, కానీ శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆయన బాడీ వికెట్ చేసిన తర్వాత కూడా ప్రతి ఒక్కళ్ళు ఒక పత్రిజీ అయిపోయి ఒక గొప్ప మహాశక్తితో ఇంత గొప్పగా చేస్తున్నారంటే, ఇన్ని దేశాల్లో 80 దేశాల్లో ఇంత గొప్పగా చేస్తున్నారంటే ఇది చాలా విశేషం. సో 1989 నవంబర్ మాసంలో నేను బ్రహ్మర్షి పితామహ పత్రిజీని కలిశాను. ఆ టైంలో బుద్ధా పిరమిడ్ ధ్యాన కేంద్రం అది కట్టక మునుపు హంద్రీ రివర్ బ్యాంక్స్లో మేమందరం కూర్చుని మెడిటేషన్ చేసేవాళ్ళం. ఆ టైంలో పత్రికారు అనేవాళ్ళు, ఇది ఒకానొకప్పుడు మొత్తం గ్లోబల్గా మొత్తం ధ్యానం అంతా మొత్తం ప్రపంచం అంతా మునిగిపోతుంది అని ఆ టైంలో చెప్పేవాళ్ళు. అప్పుడు ఉండేది ఒక 20 మంది వచ్చేవాళ్ళు అంతే ధ్యానాన్ని క్లాస్ అంటే. కానీ అది ఇప్పుడు అంతా మనం చూస్తున్నాం, ఎవ్రీవేర్ మెడిటేషన్. సో ఇండియా నుంచి కూడా ఎంతోమంది మాస్టర్స్ అద్భుతంగా ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి వండర్ఫుల్గా వాళ్ళు మెడిటేషన్ టీచ్ చేయడం జరుగుతుంది. డివైన్ పేరెంటింగ్స్ లక్ష్మి గారు కానీ, వాణి మేడము, అండ్ అలాగే మన నిర్మలా గారు, ఎంతోమంది మాస్టర్స్ వెళ్ళి అక్రాస్ ద గ్లోబ్ సాయి కుమార్ రెడ్డి గారితో స్టార్ట్ చేస్తే సో ప్రతి ఇక్కడ ఉన్నటువంటి మాస్టర్స్ నేను ఒకటే చెప్తాను సింపుల్గా, మీ కూతుర్లు కానీ కొడుకులు కానీ పిల్లలు కానీ ఫారిన్లో ఉన్నారు అంటే మీరు ప్రీ బర్త్ ప్లాన్లో భాగంగా ముందుగానే వాళ్ళని కానీ పెంచి అక్కడికి పంపించాలనుకోవాలి. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉండి ధ్యాన ప్రచారం చేయాలి కాబట్టి. సో ఈ వేదిక మీద గ్లోబల్ నుంచి ఇవ్వాల్సిన మెయిన్ మెసేజ్ అది. సో ఫారిన్ కంట్రీలో ఎవరున్నా మీరు ఎప్పటి నుంచి ఆ దేశం తాలూకా భాష నేర్చుకోవడం మొదలుపెట్టండి. అది ఇంగ్లీష్ అయినా జర్మనీ అయినా ఏదైనా నేర్చుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటే చాలు, మిమ్మల్ని వాళ్ళు ఆటోమేటిక్గా తిప్పుతారు. తెలుగు వాళ్ళు లేని ప్రదేశం లేదు, తమిళ వాళ్ళు లేని ప్లేస్ లేదు. ముందు ఏషియన్ మాస్టర్స్ అందరికీ ధ్యానం చెప్దాం, అక్కడి నుంచి లోకల్గా ఉన్న బ్రిటిష్కి అమెరికన్స్కి ఆటోమేటిక్గా వెళ్తుంది. అండ్ దాంతోపాటుగా ఈ గ్లోబల్ మాస్టర్స్ అందరికీ పత్రిజీ వినపం ఏంటంటే, ఏవైతే మనం ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్గా బెంగళూరు కానీ కట్టాలుగా నిర్మించుకున్నామో ఇక్కడికి ఫారిన్ మాస్టర్స్ మనం తీసుకొని వద్దాం.
తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ జరుగుతున్న మూమెంట్ చూపిస్తే అప్పుడు వాళ్ళు ఏం చేయాలన్నది వాళ్ళకి ఒక విజన్ అక్కడ అర్థమవుతుంది. సో ఈ ఈస్ట్ అండ్ వెస్ట్ రెండింటిని కలపడమే మెయిన్ పిఎస్ఎం గ్లోబల్ పరి అండర్లో వండర్ఫుల్గా దీన్ని ముందుకి తీసుకువెళ్తున్నాం. మరి నేను యూకే వెళ్ళిన తర్వాత లాస్ట్ ఫ్యూ మంత్స్ కూడా ఒక కంటిన్యూస్ ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడికి రావడానికి నేను 14th బయలుదేరాను ప్యారిస్, దుబాయ్, అబుదాబి చూసుకొని మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది.